ఎంతో మంది మన సత్యసాయిని ఆరాధించి పూజించి సర్వం ఆయనే ఆ సర్వ దేవతాతీత స్వరూపుడని భావించి ధన్యజీవులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళల్లో మన ధన్యజీవి శ్రీ నారాయణ కస్తూరి అని ఆయన గురించి ఈరోజు తెలుసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భక్తులు ప్రేమగా గౌరవంగా కస్తూరి అని పిలుచుకునే శ్రీ నారాయణ కస్తూరి రంగనాథ శాస్త్రి క్రీస్తు శకం 1897 సంవత్సరంలో క్రిస్మస్ శుభదినాన రాత్రి సమయంలో హాల్ఘాట్కు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. దస్తావేజులు అమ్ముతూ కొచ్చిన్ హైకోర్టులో దస్తావేజులు వ్రాస్తూ జీవించే ఆయన తండ్రి చాలా చిన్న వయసులోనే మసూచికం వ్యాధి సోకి మరణించారు. అందువలన గత్యంతరం లేక ఆయన తల్లి బాలుడైన కస్తూరిని తీసుకుని తన పుట్టింటికి చేరింది. అయితే ఆయన తాతగారు కూడా అంత ధనవంతులు కాదు. అందువలన విధవరాలైన ఆయన తల్లి తన బంగారు నగలు అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో శ్రీ కస్తూరిని ఇంగ్లీషు బోధనా భాష గల ఒక హై స్కూల్లో జీవితం కట్టి చేర్పించింది అన్నమాట ఆ తల్లి. శ్రీ కస్తూరి చిన్నతనం నుండి చదువు పూర్తయ్యే వరకు అన్ని తరగతులలోనూ కూడా అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హై స్కూల్లో చదువుకునే 3 సంవత్సరాలలో నెలకు 5 రూపాయల చొప్పున, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలలో నెలకు 10 రూపాయల చొప్పున, బిఏ డిగ్రీలో నెలకు 12 రూపాయల చొప్పున ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ అన్నమాట లభించింది. డిగ్రీ పరీక్షలో అత్యుత్తమ శ్రేణి ఉత్తీర్ణులయ్యారు. 1919 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆయన తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు స్కూలులో నెలకు 40 రూపాయల వేతనం మీద ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితంను ప్రారంభించారు. దీనితో బాటే సాయంకాలం లా కాలేజీలో చేరి చదువుతూ లా డిగ్రీ తీసుకున్నారు. అప్పుడు తిరువనంతపురం నుండి మైసూరుకు మకాం మార్చి అక్కడ హిస్టరీ లెక్చరర్గా ఎక్కువ జీతం మీద పనిచేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో గతంలో ఆయనకు సహాధ్యాయిగా ఉండి ప్రస్తుతం రామకృష్ణ మిషన్లో చేరిన ఒక సన్యాసి ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఆయనను రామకృష్ణ మిషన్లో చేర్పించారు. అక్కడ ఆశ్రమంలో కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో శ్రీ కస్తూరి పలు సాంఘిక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని తమ స్వతసిద్ధమైన బుద్ధి కుశలత మరియు నైపుణ్యమును ప్రదర్శించారు. రామకృష్ణ మిషన్ యొక్క ఆదర్శములను సిద్ధాంతములను జనములో వ్యాపింపగావించడానికి చాలా కృషి చేశారు. తర్వాత కొంతకాలానికి మైసూరు విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరారు. విశ్వవిద్యాలయంలో ఆయన పనిచేసిన కొద్ది సంవత్సరాలలో భగవంతుడు తనకు ప్రసాదించిన వరాలైన మాట నేర్పరితనము మరియు అద్భుతమైన తెలివితేటలను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఆయనకు లభించిందన్నమాట. 1946 సంవత్సరంలో శ్రీ కస్తూరి జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభమైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలోనికి చేరే ఆయన మహాప్రస్థానం మొదలైంది. అందుకు నాందిగా ఆయన జీవితంలో 2 సంఘటనలు జరిగాయి. మొదటిది ఆయన 2వ కుమారుడైన వెంకటాద్రి టైఫాయిడ్ జ్వరముతో బాధపడి చనిపోవడం. వెంకటాద్రి మరణానికి చింతిస్తూ భగవాన్ బాబా అతని స్నేహితుడొకరి ద్వారా శ్రీ కస్తూరి దంపతులకు కొన్ని విభూతి పట్లాలు పంపారు. రెండవదేంటి,
శ్రీ కస్తూరి యొక్క ఏకైక పుత్రికకు చాలా ఆశ్చర్యకరముగా భగవాన్ బాబా ఆయన కోరుకున్న వ్యక్తిని భర్తగా లభింపజేయడం. శ్రీ కస్తూరి మొట్టమొదటిసారిగా 1948 సంవత్సరంలో 22 సంవత్సరాల యువకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేసుకోవటానికి పుట్టపర్తి వచ్చారు. అప్పటికి ఆయన వయసు 51 సంవత్సరాలు అన్నాడు స్వామి. శ్రీ కస్తూరికి ఆనాడు స్వామి శ్రీ కస్తూరికి ప్రథమ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన కుమార్తె వివాహము పుట్టపర్తిలోని పాత మందిరములో జరిపించడానికి అంగీకరించారు. 1954 సంవత్సరంలో శ్రీ కస్తూరి ఉద్యోగం నుండి రిటైర్ అయినాక పుట్టపర్తికి వచ్చి స్థిరపడి తమ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్రను వ్రాయమని ఆదేశించారు. అందుకొరకు ప్రత్యేకంగా శ్రీ కస్తూరిని ప్రశాంతి నిలయంలోను ఇతర ప్రదేశాలలోనూ కూడా తమ దివ్య సన్నిధిలో ఉంటూ నిరంతరాయంగా సన్నిహిత సంబంధాలకు కలిగి ఉండే అద్వితీయమైన అవకాశం కల్పించారు. ఆనాటి నుండి శ్రీ కస్తూరికి 4.5 దశాబ్దాలకు పైగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో అత్యంత ప్రముఖ పాత్రను పోషించే అపూర్వ అవకాశం లభించింది. ఇది అంటే ఈ రోజు కొద్దిగా, రేపు కొంచెం ఇంకా కొద్దిగా రేపు ఆయన గురించి తెలుసుకుందాం. స్వామి యొక్క ఇదిలో ఈ కస్తూరి గారి పాత్ర చాలా ఉంది సాయిరా. ఆయనే ఎక్కువ అన్నమాట. స్వామి తెలుగులో ప్రసంగిస్తే కూడా మన కస్తూరి గారు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. సనాతన శారదికి మరి ఎడిటర్ గా ఉన్నారన్నమాట ఆయన మహానుభావులు. చాలా రోజుల తర్వాత ఆయన చాలా సంవత్సరాలు ఆయనతోనే ఉన్నవారన్నమాట. కాబట్టి తక్కిన మిగతాది రేపు తెలుసుకుందాం. సాయం ప్రారంభించండి. శ్రీ కస్తూరి ఆంగ్ల భాషలో రచించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్ర మరియు అవతార కార్యక్రమములకు సంబంధించిన వివరముల గల సత్యం శివం సుందరం 4 సపుటములు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తులను స్వామి సన్నిధికి చేర్చాయి. మరొక విశేషం ఏమిటంటే భగవాన్ బాబా ఎప్పుడూ తెలుగులోనే ఉపన్యసించడానికి ఇష్టపడతారు. చాలా కాలం వరకు శ్రీ కస్తూరి స్వామి దివ్యోపన్యాసాలను వెంటనే ఆంగ్ల భాషలోనికి అనువదించి చెప్పేవారు. ఆయన అనువాదములో దొర్లిన హాస్యభరితమైన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి సందర్భోచితంగా ఉంటుంది. ఈ సంఘటన ద్వారా ఆయన నేర్చుకున్న పాఠము కూడా ఒకటి ఉన్నది. ఒకప్పుడు స్వామి తమ దివ్యోపన్యాసములో సంత పకోడీలు అనే పదం వాడారు. ఆయన స్వామి అచ్చ తెలుగులో మాట్లాడేది ఇష్టం కాబట్టి ఆయన సంత పకోడీలు అని తెలుగులో ఒక పదం వాడారు. ఈయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి కదా. ఈ కస్తూరి గారికి ఆ పదము ఆంగ్ల భాషలోనికి అనువదించేటప్పుడు దాని అర్థం తెలియక శాంతప్ప మరియు కోడీలు అని 2 పదములుగా విడదీసి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సంత పకోడీలు అనే దాన్ని శాంతప్ప కోడీలు అని 2గా విడదీసేవాడంట ఈ కస్తూరి గారు. ఆయనకు అర్థం అయినంత వరకు శాంతప్ప అనేది ఒక వ్యక్తి పేరు మరియు కోడీలు అంటే కోళ్ళు. కానీ ఆ సందర్భంలో స్వామి సంత పకోడీలు అనే పదం ఎందుకు ఉపయోగించారో, ఈ శాంతప్పకు కోళ్ళకు గల సంబంధం ఏమిటో తెలియక స్వామిని ఈ శాంతప్ప ఎవరు స్వామి అని అడిగారు. స్వామి ఆయన ప్రశ్నకు తెల్లబోయి సంత పకోడీలు అంటే సంత. స్వామి అడిగారంట కస్తూరి గారిని, నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటయ్యా? నేను సంత పకోడీలు అంటే ఈ శాంతప్ప ఈ కోళ్ళ గోళ్ళేంటి, వీళ్ళంతా ఎవరు అని అడిగారంట. ఆ మాటకి
ఈయన తెల్లబోయాడంట ఈ కస్తూరి గారు. సంత పకోడీలు అంటే అప్పుడు స్వామి చెప్తున్నాడు. అప్పట్లో సంత బహిరంగ ప్రదేశం అన్నమాట. సంత జరిగేటప్పుడు పూర్వకాలంలో అమ్మబడే ఆరోగ్యానికి హానికరమైన పకోడీలు అని వివరించి చెప్పారు. శ్రీ కస్తూరి తన అజ్ఞానం వలన జరిగిన తప్పు తెలుసుకుని ఇక నుండి పదములు, ముఖ్యంగా వాడుక భాషలో యొక్క అర్థము తెలుసుకోకుండా, పదములు యొక్క అర్థము తెలుసుకోకుండా అనువాదము చెయ్యబోవడము ఎంత తెలివి తక్కువ ప్రయత్నమో గ్రహించి స్వామిని మన్నింపుడని కోరారు. ఈ సంఘటన సున్నితమైన ఒక హాస్యరసభరితమైన సంఘటనగా ఆయన జీవితంలో మిగిలిపోయింది. సాయిరామండి. మిగతాది రేపు చెప్పుకుందాం.